ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ముస్తాబైందని టీడీపీ నాయకుడు భాష అన్నారు. ఆగస్టు 15వ తేదీన ఈ అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుందని తెలిపారు. గతంలో ఉన్న ఈ అన్నా క్యాంటీన్ ని తీసివేసి వైసీపీ గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రజలకు 5 రూపాయలకే భోజనం అందించేందుకు అన్నా క్యాంటీన్ ని సిద్ధం చేశారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టలేక ఈ క్యాంటీన్లు మూసేసిందని ఎద్దేవా చేశారు. మరి చూపిస్తున్నాను చూడండి. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్, 5 రూపాయలకే అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే పేదవాడు కడుపు నిండా భోజనం చేయాలి. నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రతి పేదవాడు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా కడుపు నిండా భోజనం చేయడానికి రావాలని, మరి పేదల ప్రభుత్వం అంటే ఇది. గిద్దలూరు నియోజకవర్గము ముత్తుమల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు 15వ తారీఖున అన్నా క్యాంటీన్ ద్వారా చూడండి, ప్రజలారా గమనించండి. ఈరోజు మరి పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టే ఉద్దేశంతో, వారి కడుపు నింపాలన్న ఉద్దేశంతో రేపు 15వ తారీఖున పునఃప్రారంభం కాబోతుంది. అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే అన్నం పెట్టే కార్యక్రమాన్ని తెచ్చిన ముత్తుమల అశోక్ రెడ్డి అన్న గారికి, మరి ఈ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇది పేదల ప్రభుత్వం అంటే, ఇది సంక్షేమం అంటే. ఈ 5 రూపాయలకు అన్నం పెట్టకుండా తీసేయడానికి కారణమైన వైసీపీ ప్రభుత్వానికి బుద్ధొచ్చేలాగా మళ్ళీ పునఃప్రారంభిస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ మరి గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.